ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాల్టి ఆధ్యాత్మిక పరంపరలో ఒక చక్కటి మంచి విషయాన్ని తెలుసుకుందాం. విషయంలోకి వచ్చేస్తే ఏదైనా మెల్లగా నిదానంగా ఉంటేనే మంచిది అని చెప్పే విషయం గురించి చెప్పుకుందాం. విషయంలోకి వచ్చేస్తే వాహనాల వెనక కనబడే నిదానమే ప్రధానం. నిజానికి నినాదం కాదు, జీవన విధానం. వాహనాలను నడపడంలోనే కాదు, జీవితాన్ని గడపడంలోనూ పాటించాల్సిన మంచి సూత్రం అది. అవసరం లేని సమయాల్లో, తొందరపడరాని సందర్భాల్లో నిదానం చాలా అవసరం. కానీ పనులను తలపెడుతున్నప్పుడు మరీను పరుగున వచ్చాడు శిష్యుడు. గురువర్య, మీకు ఈ సంగతి తెలిసిందా అంటూ ఎవరి మీదో ఫిర్యాదు చేయబోయాడు. ఆపాడు గురువు. ముందు నా ప్రశ్నలకు జవాబు చెప్పు. నువ్వు విన్నదంతా నిజమేనే స్వయంగా తెలుసుకున్నావా? చెప్పబోయే విషయం మంచిదేనా? దాన్ని చర్చించడం వల్ల మేలు ఏదైనా ఉందా అని ప్రశ్నించాడు. శిష్యుడు తెల్లబోయాడు. చెప్పుడు మాటల ప్రచారంలోనూ సామాజిక మాధ్యమాల్లో కంటపడిందల్లా ముందు వెనక ఆలోచించకుండా అందరికీ పంచడంలోనూ మనలో చాలామంది అలాగే ఆత్రపడతాం. వినదగునెవ్వరు చెప్పినా అనేసి ఊరుకోలేదుగా బద్దెన. వినినంతనే వేగపడక వివరింపదగున్, కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు అన్నాడు సుమతి శతకంలో. నీతిపరుడు భంగపడడు. తొలిపద్దు తొందర పెడుతోంది, నిద్ర మేలుకోము రజనీకర వంశావతంస అంటూ శృంగార నైషధంలో నలుడికి చెల్లులు మేలుకొలుపు పాడినట్లు ఇంటింటా అమ్మలు రాగాలు తీస్తుంటే పిల్లలు ఎక్కడ లేని నిదానం పాటిస్తారు. కార్యాలయ దస్త్రాల పరిశీలనలో, అత్యవసర పనుల నిర్వహణలో చాలామంది అతి నెమ్మదిగా వ్యవహరిస్తారు. అది నిదానం కాదు, సోమరితనం. అందుకే అలుసులు మంద బుద్ధి యుతులు కలియుగమందు మానవులు అంది భాగవతం. ఆ అలసత్వం మనకు తెలియని శత్రువు. అర్థవంతమైన నిదానం. ఆపదలో ఆదుకునే ఆప్తమిత్రుడు. తిరుమల శ్రీవారి సమీక్షంలో సేవకులు నెట్టేస్తుంటే నెమ్మదిగా కదిలే ప్రయత్నం చేస్తాం. అదే నిదానం. తత్వంగా, జీవన సూత్రంగా అలవాటుగా మారాలంటే నీతో నీ యుద్ధాన్ని ఆపేయాలి అంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు. బిరబిర చెరచెర పరుగున ఉరకలు వేయాలి అని మనసును అదలించడం మానేయాలి. తొందర పెట్టడం మానేస్తే నిశ్శబ్దమైన మనసులోంచి నిస్సహాయమైన అరుపులు నీకు వినవస్తాయి. సమాజం నీతో చదివించే రాతి ప్రతికి బదులుగా నీ ఆలోచనలనే నువ్వు చదవడం మొదలై ఆ అరుపులు ఆగిపోతాయి అన్నారు ఆయన. ఆ లోచూపే మనపై మన గెలుపు. వాస్తవానికి అది మనసుకు ఇచ్చే పోషకాహారం. ఉన్నది పుష్టి మానవులకు అన్న తిరువేంకట కవుల పద్యాన్ని ఇక్కడ అన్వయిస్తే నిదానం మనసుకి పుష్టికరం అవుతుంది. నిదానమే ప్రధానమన్నది జీవన విధానం అవుతుంది. మనసుపై, శరీరంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. వేగం ఎక్కువ, ఆలోచన గతిపై రూరుకులు పరుగులు ఇవే ఊపిరులు. నేడు జీవితమే యాంత్రికం బౌచు చేదుమే సే అనుకునే రసరాజు వంటి కవుల ఆవేదనకు పరిష్కారం దొరుకుతుంది. గ్రీసులోని ఇకారియా ద్వీపవాసులకు ఇప్పటికే దొరికింది కూడా. వారు దేనికి హడావుడి పడరు, ఒత్తిడికి లోనవరు. సిగా అనేది వారి సిద్ధాంతం. మెల్లమెల్లగా అని దాని అర్థం. అందుకే చావు కూడా నిదానంగానే సమీపిస్తుంది వారిని. ఎంతంటే మరణించడం మర్చిపోయిన ద్వీపంగా, లోకం విస్తుపోయేంత, ఎప్పుడు తెల్లవారుతుందా అని పొడి కళ్ళతో ఎదురు చూడరు. అప్పుడే తెల్లారిందా అనిపించే మెలకువ అక్కడి వారిది. మాటలో, మనసులో, మనుగడలో, తిండిలో, తిరుగుడులో అన్నింటా తొందరపడే మనకు వేగం రాద్ధాంతమే తప్ప సిగా సిద్ధాంతం అంత సులువేమీ కాదు. అదే అసలు సమస్య. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. మీ అభిమాన హిమబాల. మన రాధిక ఛానల్కి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మీ ఆశీర్వాదాలు మాకు ఎల్లవేళలా ఉండాలి. ధన్యవాదములు. మీ హిమపాల.